వందనములు చూడుడి దేవుని గ్రంథ వందనములు చూడుడి వాగ్దానం కలుగా వల్లసిన వాగ్దానం బట్టి ఆరాధింపవలసిన వారులారా, ఆరాధించుట వలన కీర్తి ఘనత పొందగలిగిన ధన్యత దేవేష్ట జనములైన మీకు పరమ తండ్రి దయచేయునుగాక. దైవజనుడు శ్రీ మంగురి దేవదాసయ్య గారు, బహుగా ప్రార్థించండి, బలం వస్తుంది. బలమును బట్టి మహిమలోనున్న కీడును జయించండి. కీడును జయించిన తర్వాత మీరు దేవుని మహిమపరచండి అని ఒక ప్రాస వారు కావించి ఈ సంగతులు మనకు తెలియజేశారు. దానికి అది వాగ్దానము అనే అంశం మీద ఈ 54వ పాట అంతా రాయబడి ఉంటుంది. ఇకపోతే పిల్లలారా, బైబిల్ గ్రంథం అంతా దేవుడు తన ప్రజల కొరకు పలికిన ప్రతి మాట, 1 ప్రవచనము, 2 వాగ్దానం. ప్రవచనము అనగా దేవుని ఉద్దేశము, వాగ్దానం అనగా నరుడు పొందవలసిన అనుభవం. అసలు ఈ వాగ్దానం ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, దేవుడు తాను సృజించినటువంటి జనులు పాపము చేసినప్పుడు కోపము దేవునికి వచ్చింది. పాపం ఉన్న చోట ఏముంటుంది చెప్పండి, మాట్లాడాలి. దేవుని కోపం ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని కోపం ఉంటుంది. సరే, ఇంతకీ పాపం ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించడం వలన. పౌలు గారు అదే సంగతి చెప్తారు. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవాలయంలోకి వచ్చాక మన సొంత పనులు చక్కబెట్టుకోవడం పాపం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పాపం, దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడం పాపం, విన్న మాటను విలువగా ఎంచకపోవడం పాపం. నాలో పాపము లేదని అనుకున్నవాడు మోసంలో పడిపోతాడు అన్నారు దైవజనుడు. ఇవి మనకేం పెద్ద పాపాలని అనిపించు, అది పాపం కింద మనం పరిగణలోనికి తీసుకోం. ఎందుకంటే మన నేచర్, మన స్వభావం, మన అలవాట్లు వాటితో ముడిపడి ఉన్నాయి. దేంతో? పాపంతో ముడిపడి. అందుకు దైవజనుడు అన్నారు, పాపంబు
పాపము నరులాదు పరమాత్ముని మరుగు అయ్యయ్యో పరమాత్ముని మరుగు పాపము మన వాడుక, మన నైజం. ఇదేం చేస్తుందంటే మనం ఆరాధిస్తున్నా, విశ్వసిస్తున్నా, రక్షణ పొందిన అయ్యగారు చెప్పారు, శుభములు విన్నా, చెప్పినా, చేసినా ఇవన్నీ అశుభములుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే పాపం. ఈ పాపం ఏం చేస్తుంది అంటే మీకును నాకును మధ్యన మీ పాపములు అడ్డముగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనం 2వ పంక్తిలో దేవుడు ఆ మాటను తాను ప్రేమించను. మనం ప్రేమించడం వేరు, దేవుడు ప్రేమించడం వేరు. మనం కొందరిని ఇష్టపడతాము, కొందరిని అయిష్టంతో చూస్తాం. దేవుని దృష్టికి అయిష్టం అనేది లేదు, అంత ఇష్టమే. కాబట్టి ఎందుకు కొందరు అయిష్టులుగా ఉండిపోతున్నారు అంటే అది కూడా పాపం. కాబట్టి ఈ పాపము పరమాత్ముని మరుగు చేస్తుంది. పరమాత్ముని ఏం చేస్తుంది? పరమాత్ముడు అన్న మాటకి డాక్టరీన్ వివరము తెలిస్తే మనిషి అది తప్ప వేరే ఏది వినడు, చూడడు, చేయడు. దైవ సహవాసం తప్ప ఏది వినడు, చేయడు, చూడడు. ఇది లేక పలు విధములైనటువంటివన్నిటినీ చూసి చేయడం వలన మిగిలింది ఏంటంటే విచారము. చెప్పండి, విచారము మిగులుతోంది అని దైవజనుడు సాక్షాత్తు దేవునితో మాట్లాడుతూ, దేవుణ్ణి చూస్తూ, ఆయన దేవుడున్న చోటికి ఈయన వెళుతూ, ఈయనున్న చోటకి దేవుణ్ణి తెలుసుకొనుచు, మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటున్న భక్తులు ఎందరో, అనేక మంది భక్తులు ఉన్నారు. అందులో ఒకరు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు. మిగిలి ఉన్న భక్తులకును మొంగమూరి దేవదాసయ్య గారికి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది, ప్రత్యేకత ఉంది. దేవదాసయ్య గారికి సంఘబిడ్డలైన మీకు సందర్భం వచ్చినప్పుడు అనేకమైన సంగతులు చెప్తూ ఉంటాను కాబట్టి మరొకసారి ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి ఈయనకున్న అనుభవం ఏంటంటే దేవుడు తప్ప వేరే అనుభవం లేదు కాబట్టి వారు చక్కగా దేవుడు తాను ఏర్పరచుకున్న బైబిల్ విషయంలోనికి ఈ పదం వల్ల పెద్ద వైరం పడుతుంది. మరి ఈ కాలంలో వచ్చిన వారికి అందరికీ క్షేమములని దేవుడే చెప్పారు కాబట్టి ఆ క్షేమను అనుభవించాలన్నా, విచారమును జయించాలన్నా, ఆ పాపము పైన బలము పొందాలన్నా, దేవుణ్ణి మహిమపరచాలన్నా దేవుని వాగ్దానం ఏంటో తెలియాలి. వాగ్దానం మీద మనం ఆనుకొని ఉండాలి. ఇంతకీ వాగ్దానం గురించి చెప్తూ ఏమన్నాను, పాపం ఉన్నది కాబట్టి వాగ్దానం రావాల్సి వచ్చింది. చాలా చిత్రంగా ఉంటుంది దైవ కార్యం. పాపం ఉంటే శిక్ష ఉండాలి, పాపం ఉన్న చోట శిక్ష ఉండాలి. అయ్యగారు జడ్జి గారు అనుకుంటాను, లాయర్ గారు అనుకుంటాను. కాబట్టి వాళ్ళ స్టడీస్ అంతా కూడా భిన్నంగా ఉంటుంది. ఎంత భిన్నంగా ఉన్నా వారి యొక్క జడ్జిమెంట్ అంతా బైబిల్కి అనుకూలంగానే ఉంటుంది, బైబిల్లోంచే క్రియేట్ అవుతూ ఉంటుంది. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ ఆదికాండంలోకి వచ్చేటప్పటికి ఏది ఆజ్ఞ అది అతిక్రమించడం వలన పాపం అయితే, పాపం ఏం చేస్తుందంటే నరునికి పరమాత్ముని మరుగు చేస్తుంది.
మనిషికి దేవుడు మరుగవడం వలన మనిషికి మిగిలింది విచారమే. ఇప్పుడు కూడా చూడండి, దేవాలయంలో కూర్చున్నప్పుడు ఎంత సూర్యమని కూర్చుంటాము. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు, ఇళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మన వాయిస్ ఎంత లౌడ్గా ఉంటుందో, మన యాటిట్యూడ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో. దేవాలయంలోకి వచ్చేటప్పటికి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలన్నది ఒకవేళ వాస్తవ్యం అయితే విచారం ఎందుకు ఉంటుంది? విచారం ఎందుకు ఉంటుందంటే దైవత్వంతో సహవాసం కట్. ఈ సమయంలో మరి నరులు దేవునికి దూరమైపోయి, చెప్పాలంటే దేవుడు నరులకు దూరమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, శాపాన్ని మూటగట్టుకునవలసి వచ్చినప్పుడు, ఆ శాపపు మూటను, పాపపు భారమును మోయలేక విచారముగా జీవించవలసిన పరిస్థితి దేవుని ప్రతిరూపానికి వచ్చినప్పుడు, చెప్పండి, దేవుని మనమందరం ఎవరు ఎలా చెప్తున్నాం? గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, 3వ అధ్యాయం 27వ వచనంలో అనుకుంటాను, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రతిరూపం ఏంటంటే, విశ్వాసి దేవునికి ప్రతిరూపముగా ఉండాలి. కాబట్టి నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములు అవుతాయి. కారణమే నా రక్తము నీలో ప్రవహిస్తుంది, అది నిన్ను జీవింపచేస్తుందని దేవుడు తన దాసుల ద్వారాగా మనకి సంగతులను తెలియజేశారు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ విచారమున పాపమున మునిగి విచారంలో పడి నశించిపోతున్న దేవుని ప్రతిరూపాన్ని మరల నిలబెట్టడానికి వినండి, స్థిరపరచడానికి, దీవించడానికి, జీవించు అర్హత కలిగి ఉండడానికి దేవుని మనస్సు కరిగి ఆయన మనస్సు మార్చుకొని శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. ఈ దినము మనం చదివినటువంటి పాఠ్యభాగంలో భక్తుడు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు అంటారు, కరుణా సముద్రుడైన త్రిత్వదేవుడు ఏదో ఒక సూత్రాన్ని రక్షిస్తూనే ఉంటాడు, కానీ భక్షించే నీ చేతికి మాత్రం మమ్మల్ని చిక్కనివాడు. చిక్కిపోయారు ఆదామవ్వలు, భక్షకుని చేతికి చిక్కిపోయారు. కాబట్టి రక్షకుడు తన కృపా సంకల్పమును బట్టి మాట్లాడుతున్నటువంటి మాటల్లో 15వ వచనము 3వ అధ్యాయం ఆదికాండలో దేవుడు స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాట, మరియు నీకును స్త్రీకిని, ఆ సర్పముతో మాట్లాడుతున్న మాట, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరు కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడి మీద కొట్టేదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, ఈ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ప్రయాసముతోనే నీవు బ్రతుకు, దినములన్నీ దాని పంట తిందు. ఆదాముకున్న శాపం ఏమిటయ్యా అంటే, పాపం వల్ల వచ్చిన శాపం ఏంటయ్యా అంటే, నీ వలన ఈ నేల శపింపబడింది. చెప్పండి, నీ వలన నేల శపింపబడింది. దీనిలో చాలా వివరాలు దైవజనుడు తెలియచేశారు. ఈ కాలమున పాటించడానికి అది కష్టం. కారణం ఏంటంటే, భక్తి ఎడమగా ఉంటే క్రియ దూరంగా ఉంటుంది, అది జరిగించడం కష్టం. అయితే ప్రియులారా, ఆదాము అంతకు పూర్వము సేద్యము చేసేవాడు కాదు, చెమటోడ్చేవాడు కాదు, అలసట అంటే ఏంటో తెలీదు, ఆయాసం అంటే ఏమిటో తెలియదు. సుఖంగా ఆ ఏదేను వనములో ఉన్నటువంటి వృక్ష ఫలాలను భుజిస్తూ దేవుని వలె సంచరిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం.
దేవుని వలె దేవునితోనూ ఏదేను వనములో సంచరిస్తున్నటువంటి ఆదాం చెప్పుడు మాట విన్నారు. ఎవరో చెప్పింది? అవ్వమ్మ. వినరా? వింటారు. భార్య చెప్పిన మాట ప్రతి పురుషుడు వింటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీ పురుషులు మీ మాట తప్పకుండా వింటారు. మీ చెప్పడంలో దోషం ఉంటే వారు తప్పుదారిలోకి పెడతారు. రెండో విషయం ఏంటంటే, మరి కాని మాటలు, అవ్వమ్మ కాని మాట విన్నది. దేవుని మాట వినవలసినటువంటి అవ్వమ్మ దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి మాట విన్నది కాబట్టి అది కాని మాట. అవ్వమ్మకేమో కాని మాట వినబడ్డది, ఆదాముకేమో చెప్పుడు మాట వినబడ్డది. ఈ కాని మాట చెప్పిన మాట వారి చేత తప్పు చేయించినవి. వారు చేసిన తప్పుకు ప్రతిఫలంగా పిల్లరా వారికి నిరాశ, విచారం మిగిలిపోయింది. విచారంలో పడిపోయారు. విచారంలో బిడ్డలు పడి ఉంటే ఏ తల్లి ఏ తండ్రి సహించుకోరు. కాబట్టి ఆ తండ్రి మనసు కరుణా సముద్రుడట. చెప్పండి. ఆ కరుణా సముద్రుడైనటువంటి తండ్రి కాని పని చేసి పిల్లలు పాపం తెచ్చుకొని విచారణలో పడిపోయారు. ఏదో రకంగా దాన్ని మళ్ళీ విడిపించుకోవాలి, ఏదో రకంగా నా నియమము నా చట్టము నేనే మార్చుకోవాలని దేవుడు తన చట్టాన్ని మార్చి నరునికి రక్షణ ఇచ్చి ఒక మరి ఆశీర్వాదం వాగ్దానంగా ఇచ్చారు. అదేంటంటే, భూమిని సేద్యం చేసి చెమటోడిస్తావు, భూమిని సేద్యం చేస్తావు. నీవు సేద్యం చేసి చెమటూడ్చిన సేద్యము చేసిన ఆ పంటను మాత్రం నువ్వు భుజిస్తావు. ఇదివరకులాగా సుఖంగా స్వేచ్ఛగా విత్తనివి వడకనివి నీ దగ్గరికి రావు. ఆశ్చర్యకరమైన ఆకాశాలు ధాన్యాలు నీ దగ్గరికి రావు. భూఫలములు నీ దగ్గరికి రావు. నీవు కష్టపడితేనే నీకు కూడి దొరుకుతుంది. నీ ఒళ్ళు చెమట కారిస్తేనే నీకు ఆహారం దొరుకుతుంది. చెమటోడ్చిన తిండి తింటావు తప్ప నేరిచ్చిన జీవనం స్వేచ్ఛా జీవనం జీవించడానికి అర్హత నువ్వు కోల్పోయావని శాపములోనే ఒక ఆశీర్వాదం వాగ్దానం ఇచ్చారు. రెండో విషయంలోకి వస్తే అవ్వమ్మ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, నువ్వు గర్భమును ధరిస్తావు, ప్రసవ వేదన పడతావు. చెప్పండి. లైఫ్ అండ్ డెత్ అన్నమాట. బ్రతకడం చావడం అక్కడ ఉంటుంది. దీంట్లో విడిచిపెట్టే దేవుని ఆజ్ఞలు తెలియకుండా దైవ వచనాలు మనం వచించకూడదు. దేవుని మనసు నెరగకుండా మానవ జ్ఞానానికి అందినట్టుగా దేవుని మాటలు మనం వచించకూడదు. మనము ఆచరించనిది ఏది ఇతరులకు బోధించకూడదు. మనం తిననిదేది ఇతరులకి పెట్టకూడదు. మనం చెయ్యనిదేది ఇతరుల చేత చేయించకూడదు. క్రీస్తుని ధరించుకున్న వారికి ఉండవలసినటువంటి విశ్వాస సూక్తులు సూత్రాలు. కాబట్టి పిల్లలారా, వినడం చెప్పడం ఎంత భయంకరమైనటువంటి పాపానికి కారణమేయో మనకు పెద్ద అది పాపం అని అనిపించదు. ఏకటీసీ కింద ఉంటుంది. మనకి విన్న మాటలు తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్తాం, కాని మాటలన్నీ స్వీకరిస్తాం, కల్పిలు జరిగిస్తూ ఉంటాం. హృదయంలో ఉన్న ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి నోటి ద్వారాగా ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం, వేదనను వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుని దృష్టికి పాపాలే, కానీ నాలో పాపం లేదని అనుకుంటూ ఉంటాం. అది ఘోర పాపం. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? చెప్పండి, అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? కాబట్టి ఆదాము గారి సంగతి ఇలాగుంటే, అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చేటవాడికి ఏమన్నారంటే, నువ్వు నీ భర్తకు నీ మీద వాంఛపడుతుంది, భర్త మీద నీకు వాంఛపడుతుంది, మీ కలయిక వలన నువ్వు గర్భం ధరిస్తావు, ఆ గర్భం నిన్ను సావు బతుకుల్లో.
కాబట్టి ప్రసవ వేదన పడతావు, ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటావు, నీ సంతానం నిన్ను మోసం చేసిన దాని తల పడుతుంది. దాని తల కొడితే అది ఊరుకుంటుందా? అది నీ మడి మీద కాటు వేస్తూనే ఉంటుంది. ఎక్కడ శాపం ఉన్నదో దేవుల్లో ఉన్న కనికరమును బట్టి అక్కడ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలని దేవుడు వాగ్దానాలుగా ముద్రించాడు. దైవజనుడు దేవదాసయ్య గారు పాడినటువంటి ఆ 75వ పాటలో ఓ చరణం, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు, భయపడుటెందుకు బైబిలునందున దయ్యమగువార్త రమ్ములు గలవు, భయపడకుడనడి పలుకులు నీకు జయము గలుగు 365 గలవు, ఏడాది పొడుగునా భయపడకు నిరాశ చెందకు విందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి అందరూ పాపము చేసిన వారే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏకంగా త్రోవ తప్పి నశించిపోతున్నారని పరిశుద్ధ పౌలు గారు రోమీల యొక్క ప్రవర్తనను చూసి పరిశుద్ధాత్మ ఆవేశంతో నిండుకున్నవాడే రోమాపత్రం 3వ అధ్యాయం 10-11 వచనాలలో ఆ సంగతులను తెలియజేశారు. అలాగే ఈ కాలంలో కూడా, ఆ కాలంలో, ఈ కాలంలో, ఆది కాలంలో జరిగినది ఏంటంటే దేవుని మనస్సు ఎరగకుండా చేసే ఆరాధన, దేవుని మనస్సు ఎరగకుండా చేసినమే విశ్వాసము, దేవుని మనసును ఎరగకుండా తీసుకుంటే రక్షణ. దేవునికి దగ్గరగా ఉండేటువంటి నరుడు ఏమవుతున్నాడంటే రక్షణ పొందేశానని అపరాధంలో పడితే, పాపము లేదని అతిక్రమించుట వలన, అంటే దైవత్వాన్ని అతిక్రమించుట వలన అధికమైన పాపము మూటగట్టుకుంటున్నటువంటి కాలంలో కరుణాసముద్రుడైనటువంటి దానికి విరుగుడు అక్కడ పెట్టాడు. కాబట్టి ఆరాధన దినం ఎందుకు వచ్చిందంటే, మీరు కష్టపడండి, నేను కష్టపడతాను, 6వ దినమున నా దగ్గరకు రండి, నా నామమును స్మరణించుకోండి, స్తుతించుకోనండి, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెంపు వలె ఎర్రనివైనను, గొర్రె బొచ్చు వలె రండి, మన వివాదములు తెలుసుకుందామని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో సాక్షాత్తు దేవుడు ఈ వచనాలను తెలియజేశారు. సంగతులు గ్రహించాలి, ఆరాధనలో సంగతులు గ్రహించి ఎలాగ ఆరాధిస్తున్నాం, బ్యాలెన్స్గా ఉన్నామా, అన్బ్యాలెన్స్గా ఉన్నామా, మెనే టెకెల్ కుపార్సం అనే సమయంలో తేలుతున్నామా, తూగుతున్నామా, ఇది పరిశీలన చేసుకోవడానికే మన వయసు చాలదు, వసుదా పట్టదు. ఇక్కడికి వచ్చే కూడా ఆటలాడుకొని మాటలు మాట్లాడుకొని ఇష్టానుసారంగా వచ్చి వెళుతుంటే కటింగ్, నరలోకానికి పరలోకానికి సహవాసం కట్. కాబట్టి అక్కడ ఆదాము అవ్వలకి వారి అపరాధం వలన ఏ పాపశాపం ఉన్నదో, ఇక్కడ ఈనాడు నవడేస్ మనం ఆరాధిస్తున్న మనకి కూడా అపరాధముల వలనటువంటి శాపము పాపము ఉన్నది. కాబట్టి దీనికి విరుగుడు దైవ ప్రార్థన అన్నారు దైవజనుడు. దానికి విరుగుడు ఏంటి చెప్పండి? దైవ ప్రార్థన. ఈసీజీ చెయ్యాలి, స్కాన్ చెయ్యాలి, ఇంకేదో చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. ఎంతసేపు ఉండాలి? చేసే వరకు ఉండాలి.
ఏం చేస్తారు వాళ్ళు? ఫాస్టింగ్ ఉండి రండి అంటారు. ఎంఆర్ఐ స్కాన్క దేనికోసం? ఎంఆర్ఐ స్కాన్ చేయడానికో దేనికో ఉపవాసంతో రమ్మంటారు. ఫాస్టింగ్ ఉండి వెళ్ళాలి. ఆ మనిషి చెప్పిన మాట వింటావు, కానీ దేవుడు నీకు చెప్పిన మాట, నీలో ఉన్న జీవము నీకు నేర్పిన బోధ పక్కన పెట్టడం అపరాధం. ఇది అపరాధం. కాబట్టి పిల్లలారా, మరి పరిశుద్ధ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో ఓ మాట చెప్తారు. పాపము ఎక్కడ అపరిమితముగా ఉండునో అక్కడ కృప అంత విస్తారముగా విస్తరించును అని. రోమా పత్రిక రిఫరెన్స్ చెప్పినాను. 5వ అధ్యాయము చివరి వచనం, పాపము ఎక్కడ విస్తరించునో, అంటే పాపము నువ్వెంటాడుతున్నావు, కృప నిన్ను వెంటాడుతుంది. అర్థం చేసుకోవాలి. మనం తీసుకున్న రక్షణ వెనకాతల దేవుని పని ఎంత ఉందో దైవజనుడు చెప్పారు. ఎట్టివారినైనా పట్టి రక్షించడానికి పాటలందుచున్న దేవునికి వందనం చెల్లించండిరా. పాపము ఎక్కడ అపరిమితముగా విస్తరించిందో కృప అక్కడ అపరిమితంగా విస్తరించదు. అంటే పాపమున్న చోట కృప ఉన్నదని చెప్పి పాపమందు నిలిచి ఉందామా? అట్లా అనరాదు. 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో పాపం చేసిన వాడు దేవుడు క్షమించేస్తాడు. ఇదో చాలా మందికి ఇదొక అలవాటు, టేక్ ఇట్ ఈజ్, నా దేవుడు నన్ను క్షమించాడులే, పోన్లే నేను పాపం చేస్తే చేశానులే అని అనుకుంటారు. తప్పమ్మా, అది చెప్పుడు మాట. చెప్పండి. కాబట్టి వినికిడి వల్ల కలిగేటువంటి దోషం, ఆ నోట ఈ నోట విని పలికేటువంటి ఆ వాడుక పదాలు అలాంటివి పలకూడదు. కాబట్టి ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పట్టి రక్షించడానికి దేవుడి పాటలు పొంది ఆయా అపరాధముల ద్వారాగా, ఆదాము అవ్వలు చేసిన అపరాధముల ద్వారాగా శాపం వారి మీదకి వస్తే దానికి విరుగుడుతో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానము దేవుడు అక్కడ చేసినట్లుగానే ఇవాళ కూడా మన వలన, మన అపరాధముల వలన, పాపముల వలన సచ్చిన వారమై ఉంటుండగా ఆయన తన కృప చేత మనకి రక్షణ అనే వరాన్ని ఇచ్చి మనమన్నీ ధరించుకున్నా ధరించుకోపోయిన మనల్నైనా ఒక ధరిని ధరించుకుంటూ మరొక ధరిని భరిస్తున్నారు. కాబట్టి పిల్లలారా, ఈ భరించినటువంటి దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేరాలి కదా. వాని నెరవేర్పులు విని వట్టివి అనగా మానసమునను అనుభవింప మనసు నియమని జ్ఞానమొసగుమి దానమూల్య జ్ఞానమొసగుమి. అయ్యా, నీవు చేసిన వాగ్దానములన్నిటినీ వట్టివి అని తలంచే మనసు నాకు రాకుండా మనసును ధ్యానించి అనుభవించే జ్ఞానము నాకు ఇయ్యి తండ్రి అని దేవుణ్ణి ఆరాధించే సమయంలో విశ్వాసి ఇలాంటి తలంపులు కలిగి ఉంటారు. నాకు తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు తండ్రి, నాకు తెలివి కలిగి నేను దివ్యగా వెలిగిన తర్వాత నీకు కలిగిన భాగ్యాలు నాకు ఇయ్యి అన్నారు దైవజనుడు. పడతా పట్టుకుంటా వచ్చేసి లదిచ్చే, ఇది ఇచ్చి, ఇది చేసి, అది చేసి, నేను మట్టుకు నా దారిలోనే ఉంటాను, నా త్రోవలోనే ఉంటాను, నా ఆలోచనలో ఉంటాను, నా ప్రవర్తనలో ఉంటాను, నా అలవాట్లలోనే ఉంటాను, నేను నశించిపోతాను, నువ్వు మాత్రం ఇది చేసి అది చేసి అని కమెంట్ చేయకూడదు. దేవుణ్ణి కమెంట్ చేయకూడదు. రిక్వెస్ట్, హంబుల్గా ఉండాలి, దేవుని బ్రతిమలాడుతూ ఉండాలి. రైట్. కాబట్టి ఇక్కడ ఆ ఆదాముకిచ్చినటువంటి మాట, అవ్వమ్మకిచ్చినటువంటి మాట, నాడు చెయ్యనారంభించినటువంటి నెరవేర్పు దేవుని ఎరగనటువంటి యేసేపు గారి విషయంలో దేవుడు నెరవేర్చారు. మత్తయి సువార్త మనం చదివాం. 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనంలో
అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఇది నేను చెప్పక్కర్లేదు, మీ అందరి బైబిల్లో మీరు చదువుకోవచ్చు. అది ఏంటంటే పిల్లలారా, ఆమె క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ ఏం ధరించారట? క్రీస్తును ధరించిన వారి పక్షముగా వేద్యమాడు వాడెవరు? ఆత్మయే. దేవునికి స్తోత్రం. నీ పక్షంలో బ్యాలెన్స్గా ఉన్నామా లేదని మనల్ని మనం చూసుకోవడమే గొప్ప భక్తి. తెలియని వారులారా, వాక్యానికి చెప్పే సంగతి ఇదే. నీవు ఆచరించేటువంటి ఆచార అయితే నీవు కలిగి ఉన్న విశ్వాస ఆరాధనలకు పఠిస్తున్నటువంటి ఖురాన్కు బ్యాలెన్స్గా ఉన్నావా లేదా చూడు. బ్యాలెన్స్గా ఉన్నావా లేదా? దాన్ని చూడడం భక్తి అయితే. భక్తి అంటే కష్టం. చాలామంది ఏమంటారంటే నిష్టగా ఉంటాడు కదా, ఆ నిష్ట వాడికి శ్రమ కింద అనిపిస్తుంది, అందుకని పడిపోతాడు. రైట్. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు ఏ స్థానములోను సందిగ్ధంలోనూ ఉన్నాడు. ఎవరు మనుషులు చెప్తే చక్కగా నమ్మునేమో, ఏ కానివారైనా చెప్తే మాటలు వింటారు, దొంగతనం చేసేవాళ్ళు ఇంకో దొంగ మాట వింటారు. అలాగే వేరు వేరు వ్యసనాలు ఉన్నవారు ఆ వ్యసనాలలో ఉన్న సహవాసానికి ఇచ్చే అది గ్రహించుకోరు. అదే అంధత్వము, అదే గుడ్డితనం. ఇతరానికి గుడ్డితనం కలగజేసిందని ఏదో చెప్పుకుంటాం. పౌలు గారు చెప్పిన మాటే కొరకు పలికించిన మాటే. కానీ పిల్లలారా, ఇక్కడ ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఇది ఎక్కడ లేనిపోయిన సమస్య, ఇదేంట్రా బాబు ఇలాంటి రాక మానవు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, సంశయము పనికిరాదు, సంశయించక నీ అంశం. అంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది దేవుడికి విశ్వాసకి. దేవునికి ఆ సంభాషణ గురించే 11వ కీర్తన 4వ వచనంలో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన సింహాసనం ఆకాశం అందుంది. విశ్రాంతి దినమున దేవుడు మనల్ని చూస్తున్నాడట, మనం ఏమన్నా చూడాలి. దేవుని వాగ్దానం వింటే దేవుని వాగ్దానానికి జరిగేదేంటి అంటే, ఇప్పుడు ఈ సంశయానికి పరిష్కారం
నీవు ధరించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగా నీవు యేసు అనే పేరు పెడతావు. ఆయన నువ్వు ధరించుకున్న వాడిని పేరు నీ నొసట మీద నీ చేతిలో లలాటముగా ఉంటే నీలో ఉన్న పరిశుద్ధ సంశయానికి మన సంశయములన్నిటికీ పరిష్కారం వాస్తవ్యం అన్నమాట. దీనిని గ్రహించగల ఓ 10,000 ఉంటే బాగుండు, దేవుడి పేరు మీద ఏదైనా పండగ చేసేస్తాను అనుకుంటే ఏం వెళ్ళడం, అది భక్తి కాదు. ఖాళీ లేదు, దేవుడికి పని ఉంది, లేకపోతే ప్రయాణం ఉంది, దేవుడిని విడిచిపెట్ట, అది భక్తి కాదు. భక్తి మనిషి దేవుణ్ణి కలుసుకొనుట, దేవుడు ఈ మనసుతోటే రండి, ఏసేపు సమస్యకు పరిష్కారము అక్కడికక్కడే ఆ సొల్యూషన్ తెలియజేశారు. దేవునికి స్తోత్రం. శుద్ధాత్మ దేవుడు వచ్చుట వలన ఏసేపుకు దేవుడు ఎవరో తెలిసింది, విలువేంటో తెలిసింది, తన భవిష్యత్ ఏంటో తెలిసింది. వశంలో ఉందా, దేవుని వశంలోకి వెళ్ళిపోయిందా అంటే దేవుని వశంలోకి వెళ్ళిపోయింది. అంతేనా? ఏసేపు ఏమైపోయాడు? సైలెంట్ అయిపోయాడు, మారు మాట్లాడలేదు. తండ్రి అని చెప్పి దేవుడు చెప్పిందల్లా చేయడం మొదలుపెట్టాడు. సంఘం విషయంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట 3వ వచనంలో మనం చూస్తే, మీరును సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎఫెసులో ఉన్న సంఘం యొక్క చరిత్రను ఎరిగినటువంటి పౌలు గారు ఆ సంఘానికి ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. తండ్రి గారు అంటారు, ముద్రించుకొనుము, భద్రము చేయి. చెప్పండి, ముద్రాక్షరాల సాల ఇదే. రాత్రి ఎక్కడికి వెళ్ళో కనబడలేదు, ఫోన్ చేశాను అమ్మాయిని, ఫోన్ ఇక్కడ సంభాషణలో నేను వస్తాను, రాలేదే, వస్తావు అనుకున్నాను, నువ్వు రాలేదు, వద్దాం అనుకున్నాను రా, ఇంకా ఆడొచ్చాడు. ఇవి ఇక్కడ సంభాషణ. ఇక్కడ సంభాషణ ఉండవలసిన సంగతి తేటగా చెప్తున్నాడు. ఆత్మచేత ముద్రింపబడ్డారు, దేవుని ఆత్మచేత ముద్రింపబడ్డారు కాబట్టి రక్షణ పొందారు. రక్షణ అనగానే మా పాస్టర్ గారు ఏటిలోకి తీసుకెళ్ళి మమ్మల్ని ముంచేస్తాడు, బట్టలు మార్చుకోమంటాడు, అంతే కదా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మన కంటికి కనబడేది పాస్టర్ కనబడతాడు, నీళ్ళు కనబడతాయి, వంగి నువ్వు కనబడతావు, కానీ క్రియ చేసేది ఎవరంటే
దేవుడు క్రియ చేసేది ఎవరు చెప్పండి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చూద్దాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మను సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయ్యై. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. ఈ ముగ్గురును వాళ్ళ ముగ్గురు ఒకటైపోయారు. దేవుడికి స్తోత్రం. నీళ్లు దేవునికి సాక్ష్యము, వాక్యము ఆత్మ దేవునికి సాక్ష్యము, వాక్యము దేవునికి సాక్ష్యము. వీరిని గురించి ప్రకటన గ్రంథము పిల్లరా 21వ అధ్యాయంలో పరలోకంలో ఉన్న దేవదూత అడిగినప్పుడు ఆ పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఇచ్చేటువంటి సాక్ష్యం